అపవాది మాటలు విని దేవుని మాటలు పెడచెవిన పెట్టి పాపానికి దాసులైపోయారు. ఆ ఆదాము చేసిన ఆ పాపము చివరికి ఏమైందంటే, ఆదాము మొదలుకొని ఈ భూమి అంతము అయిపోయి క్రొత్త ఆకాశం క్రొత్త భూమి దేవుడు ఏర్పాటు చేయు ఆ టైం అంతవరకు ఉన్న ప్రతి మానవుడు కూడా ఆ పాపానికి దాసులుగానే ఉన్నారు. కానీ ఈవేళ శుభవార్త ఏంటో తెలుసా? ఇక్కడ కూర్చున్న మనం దేవుని మహాకృపను బట్టి ఒకప్పుడు ఆదాము చేసిన పాపంలో పాలి భాగస్థులుగా ఉండి ఆదాము వలె మనం పాపానికి దాసులమైపోయి ఉన్నప్పటికీ దేవుడు ఏం చేశాడో తెలుసా? ఆ ఒకని అవిధేయతను బట్టి వచ్చిన పాపమును కొట్టివేయుటకై దేవుని పరలోకములో ఉన్న తండ్రి మాటకు విధేయుడై తనను తాను సమర్పణ కలిగి మన పాపముల కోసం బలి అవ్వటానికి దిగి వచ్చి ఆ విధేయతే ఈరోజు మన పాపానికి పరిహారము. హల్లెలూయా. ఎవరా విధేయుడు? నజరేయుడగు యేసయ్య.